జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఒకరోజు హఠాత్తుగా నాడు సీఎస్ గా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యంను బదిలీ చేశారు. ఇది అప్పట్లో పెద్ద దుమారం రేగింది. తెలుగుదేశం పార్టీ మీడియా జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడ్డాయి. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని అవమానించారు. ఇది జగన్మోహన్ రెడ్డి తల బిగుసుతనానికి పొగరబోతుతనానికి నిదర్శనం అంటూ ప్రచారం చేశారు. అయితే అప్పట్లో గతంలో సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఇలా సీఎస్ ని హఠాత్తుగా బదిలీ చేయడం జరిగింది. కానీ దాన్ని ప్రస్తావించకుండా జగన్మోహన్ రెడ్డి ఎల్వి సుబ్రహ్మణ్యం అవమానించారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డికి చాలా డ్యామేజ్ కలిగించే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆ రోజు ఎల్వి సుబ్రహ్మణ్యమును ఎందుకు అంత హఠాత్తుగా బదిలీ చేయాల్సిన తీవ్రమైన నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు అన్నదానిపైన ఇటీవల వీఆర్ఎస్ తీసుకొని రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్ గా చెప్పారు. ఆ రోజు ఏం జరిగింది అన్న దానిపైన. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 అక్టోబర్లో ఓ 2 కార్యక్రమాలని చాలా ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని భావించారు. అందులో ఒకటి రైతుల కోసం ఆర్బీకే సెంటర్లు నిర్మించడం, 2 ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయడం కోసం నాడు నేడు కార్యక్రమం మొదలు పెట్టాడు. ఈ 2 కార్యక్రమాలపైన చాలా సీరియస్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒకరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమీక్షా సమావేశంలో నాడు నేడు గురించి చర్చిస్తూ ఉన్న సమయంలో అప్పటి విద్యాశాఖ స్పెషల్ సిఎస్ గా ఉన్న రాజశేఖర్, నాకు టెక్నికల్ నాలెడ్జ్ తక్కువగా ఉంది, ఇలాంటి అంశాలపైన పూర్తి అవగాహన తెలంగాణకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మురళీకి మంచి అవగాహన ఉంది, ఆయన్ని తెచ్చుకుంటే ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి బాగా ఉంటుంది అని సీఎం కు సలహా ఇవ్వగా అందుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు. ఓకే, మురళిని తీసుకురండి అని. దాంతో పాటు ఆర్బీకే సెంటర్ల పైన సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలో అప్పటి వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ గా ఉన్న పూలం మానకొండయ్య, అప్పటికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఆమె తాను ఈ కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కాకపోతే ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ గా మాత్రమే ఉన్నాను, పూర్తి స్థాయిలో ఛార్జ్ ఇస్తే తప్పకుండా ముందుకు తీసుకెళ్తాను అని చెప్పగా అందుకు కూడా జగన్మోహన్ రెడ్డి అంగీకరించి ఈ 2 పోస్టింగ్లకు సంబంధించి నోట్ ఫైళ్లను సిఎస్ దగ్గరకు పంపించారు. ఒకటి తెలంగాణకు చెందిన నాడు నేడు కోసం మురళిని ఇక్కడికి తీసుకురావడం, 2 పూనం మాలకొండయ్యకు పూర్తి స్థాయిలో ఛార్జ్ ఇవ్వడం. ఈ 2 ఫైళ్లను సిఎస్ దగ్గరకు పంపించినప్పటికీ తదుపరి వారంలో మళ్ళా ఈ 2 కార్యక్రమాల మీద జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించిన సమయంలో ఈ 2 పోస్టింగ్లకు సంబంధించి సిఎస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అదే విషయాన్ని ఐఏఎస్ అధికారి రాజశేఖర్ ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించారు. మురళిని ఏపీకి తెచ్చే ఫైల్ పైన సిఎస్ సంతకం చేయలేదు, మీరు చెప్పినప్పటికీ కూడా ఈ చిన్న పోస్టింగ్ విషయంలో కూడా నిర్ణయం తీసుకోలేదు అని కూడా చెప్పారట. దాంతో అక్కడున్న ప్రవీణ్ ప్రకాష్ ను సిఎస్ దగ్గరికి వెళ్ళి అడగండి అని జగన్మోహన్ రెడ్డి పంపించగా దాంతో నాడు సిఎస్ గా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళిన ప్రవీణ్ ప్రకాష్, ముఖ్యమంత్రి గారు ఈ 2 కార్యక్రమాల మీద చాలా క్లియర్ గా ఉన్నారు, మీకు 2 నోట్ ఫైల్ పంపించారు, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాటి ఆమోదించి జీవో ఇవ్వడం అన్నది కరెక్ట్, కాబట్టి ఆ 2 పోస్టింగ్లకు సంబంధించి నిర్ణయం తీసుకోండి అని కోరగా ఎల్వి సుబ్రహ్మణ్యం మాత్రం అంగీకరించలేదట. పూనం మాలకొండయ్యకి పూర్తి స్థాయిలో ఛార్జ్ ఇవ్వడానికి నేను అంగీకరించను అని చెప్పేసి ఫైల్ ని ముందుకు పంపకుండా సిఎస్ దగ్గరే పెట్టుకున్నారు. ఆ తర్వాత సమీక్షా సమావేశం జరిగినప్పుడు ఈ మొత్తం వ్యవహారం సీఎం కు వివరించారు. సిఎస్ దగ్గరే ఫైళ్లు ఉండిపోయాయి, నిర్ణయాలు ఆయన తీసుకోవడం లేదని చెప్పగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా ఎమోషనల్ అయ్యారంట. 2 చిన్న పోస్టింగ్లకు సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో నేను నోట్ ఫైల్ పంపించినా కూడా సిఎస్ నిర్ణయం తీసుకోకుండా అణిచిపెడుతూ ఉంటే ఇక నేను ఎందుకు ఉండాలి ముఖ్యమంత్రిగా ఉండి ఏమి ఉపయోగం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా ఎమోషనల్ అయ్యారని కూడా ప్రవీణ్ ప్రకాష్ వివరించారు. సిఎస్ నిర్ణయం తీసుకోకపోవడంతో తానే జిఏడి ముఖ్య కార్యదర్శి హోదాలో ఈ 2 పోస్టింగ్లకు సంబంధించిన జీవోలు ఇచ్చేశాను, ఇక దాంతో సిఎస్ గా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం కోపం వచ్చేసి ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆయన ఇక సీఎం ని కలిసేందుకు కూడా రాలేదు అని కూడా ప్రవీణ్ ప్రకాష్ వివరించారు. దాంతో పాటు విలేజ్ కోర్టుల ఏర్పాటు కాన్సెప్ట్ పైన కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. కేబినెట్ కు ముందు బ్రీఫింగ్ ఇవ్వడానికి లా సెక్రటరీ వచ్చారు, కానీ ఆయన నాకు వేరే పని ఉందంటూ వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు వచ్చారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి మూడ్ బాగోలేదు, ఇప్పుడు కలవడం కరెక్ట్ కాదు అని తాను వెనక్కి పంపించాను ఆయన్ని. ఆయన సిఎస్ దగ్గరకు వెళ్ళి మరీ వచ్చారు. అప్పుడు సిఎస్ కు కోపం వచ్చింది, నేను పంపించినా సరే మీరు ఎందుకు ముఖ్యమంత్రి దగ్గరికి ఆయన్ని పంపించలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఏకంగా మెమో కూడా జారీ చేశారు సిఎస్ అని కూడా ప్రవీణ్ ప్రకాష్ వివరించారు. అంటే ఈ పరిస్థితుల్లో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అవి ప్రోగ్రాములు కూడా ఏది వ్యక్తిగత ప్రోగ్రాములు కాదు, స్కూళ్ళ బాగు కోసం ఒకటి, రైతుల ఆర్బీకే సెంటర్ల నిర్మాణం కోసం ఒకటి, చిన్న అంశాలు 2 పోస్టింగ్లు ఇవ్వండి, వాళ్ళుంటే అక్కడ పనులు ఈజీగా జరుగుతాయని ముఖ్యమంత్రి సిఫార్సు చేసినా కూడా సిఎస్ గా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం అడ్డుపడ్డారన్నప్పుడు ఇక ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి కాదు ఇంకెవరికి ఉన్నా కూడా బాధ అనిపిస్తుంది, కోపం కూడా వస్తుంది. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అడ్డుకుంటూ ఉంటే ఇంకా ఆయన పాలన ఏం చేస్తారు? ఒక ఐఏఎస్ అధికారి సుదీర్ఘంగా సర్వీస్ ఉంటుంది, కానీ ముఖ్యమంత్రికి తన పర్ఫార్మెన్స్ చూపెట్టుకోవడానికి, ప్రజలకు తాను ఏం చేశానని చెప్పుకోవడానికి 5 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. ఇక సిఎస్ లాంటి వాళ్ళు ఫైళ్లను ముందుకు పోనీయకుండా చిన్న చిన్న పోస్టింగ్లు కూడా ముఖ్యమంత్రి చెప్పినా ఇవ్వకుండా అడ్డుపడుతూ ఉంటే పుణ్యకాలం కాస్త గడిచిపోయిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తారు?
అంటే ఇక సీఎస్ గా ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వేగాన్ని అందిపుచ్చుకొని ముఖ్యమంత్రికి సహకరించేలాగా మరింత దూకుడుగా వెళ్లేలాగా ప్రోత్సహించేలా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటూ వాటన్నిటికీ చెక్ పెట్టుకుంటూ సీఎస్ ఆ పనిలో ఉంటే ఇక పరిపాలన సాగదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలోగా ఉన్నా కూడా ఏం చేయడానికి ఎవరికి సాధ్యం కాదు. దాంతో సహజంగానే ఆయన బదిలీ నిర్ణయం తీసుకున్నారు. సో దీంట్లో మొత్తం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి తలపోగురు ఎక్కడన్నా ఎవరికైనా కనిపిస్తోందా? ఒక ముఖ్యమంత్రి హోదాలో అది కూడా చెప్పారంట ప్రవీణ్ ప్రకాష్ గారు. ఒకవేళ ప్రధాని మోడీ గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని క్యాబినెట్ సెక్రటరీ దగ్గర పంపిస్తే ఆయన దాన్ని ఆపగలుగుతారా? ఆపడం కరెక్టా? ఇదే విధంగా ఒక ముఖ్యమంత్రి 2 పోస్టింగ్ల విషయంలో నోట్లు పంపిస్తే సీఎస్ వాటిని కూడా అడ్డుపడితే ఇంకెలా అని కూడా చెప్తున్నారు. అంటే పరిపాలన మొత్తం స్తంభించిపోయే పరిస్థితిని స్వయంగా సీఎస్ తీసుకొని వస్తున్నారని గమనించిన తర్వాతనే ఆయన బదిలీ చేశారు. ఇక్కడ కూడా మొహమాటానికి పోయో సీనియర్ అధికారులు ఎవరేమనుకుంటారో అని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఉంటే ఇక ఆయన పరిపాలన చేసి ఉండేవాళ్ళు కదా. ఆ తర్వాత 2 చిన్న పోస్టింగ్లు కూడా నేను అడ్డుకునే ముఖ్యమంత్రి ఏం చేయలేకపోయారు అన్న ఇది వచ్చినప్పుడు అధికారంలో ఒక సీఎస్ఏ కాదు మిగిలిన అధికారులు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు లెక్క చేసే పరిస్థితి ఉండేది కాదు. పరిపాలన అంతా స్తంభించిపోయేది. ఇంకా తాను ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభము అన్న స్థితికి జగన్మోహన్ రెడ్డి ఇంకా వెళ్ళిపోయి ఉండేవారు. కాబట్టి ఇలాంటి వాతావరణంలో ఆ రోజు ఎన్వి సుబ్రహ్మణ్యంని బదిలీ చేశారు. చెప్పాలంటే సీఎం అయిన వెంటనే అన్న మీరే నన్ను నడిపించాలి అని ఒక మెట్టు దిగి ఎల్వి సుబ్రహ్మణ్యంకి స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ కొత్తగా వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆడించచ్చని అనుకున్నారో ఏమో కానీ చివరికి అదంతా బెడిసి కొట్టింది.